तेलंगाना के वजीर आईटी तारक रामाराव ने जोगुलांबा गढ़वाल जिले के आलमपुर में 100 बिस्तरों वाले अस्पताल का संग बुनियाद रखा। ये अस्पताल आलमपुर चौराहे पर मार्केट यार्ड के करीब तामीर किया जाएगा। वजीर मौसूफ ने जोराला प्रोजेक्ट के करीब पार्क की तामीर का भी संग बुनियाद रखा। उन्होंने सरकारी डिग्री कॉलेज में कुतुब खाना, कॉलेज में इजाफी क्लासरूम्स और ऑडिटोरियम की तामीर का संग बुनियाद रखा। उनकी जिले में आमद पर हुक्मरान जमात, टीआरएस के लीडरों और कारकुनों की जानिब से उनका शानदार इस्तकबाल किया गया। इस मौके पर वुज़रा निरंजन रेड्डी, श्रीनिवास गौड़, रुकन असेंबली इब्राहिम, रुकन पार्लियामेंट रामलू, रुकन कौंसिल वानी देवी और दीगर मौजूद थे। इस मौके पर खिताब करते हुए उन्होंने कहा कि वजीर आला केसीआर के आशीर्वाद से गढ़वाल में तरक्की तेजी के साथ हो रही है। उन्होंने कहा कि सिर्फ एक दिन में 104 करोड़ रुपए के तरक्याती कामों के लिए संग बुनियाद रखा गया। పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ గాని దేశాన్ని దాదాపు 15-20 ఏళ్లు ఏలిన బీజేపీ గాని చెయ్యని విధంగా గద్వాలను జిల్లాగా చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఎట్లా ఉన్నదో చూసిపోదాం, మిమ్మల్ని కలిసిపోదామన్న ఉద్దేశంతోనే గౌరవనీయులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ రోజు ఒకే ఒక్క రోజు 104 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను గద్వాల నియోజకవర్గంలో ప్రారంభం చేసుకున్నామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిన్న విషయం కాదు. తెలంగాణ రాకముందు ఇదే గద్వాలలో తేరు మైదానంలో అదే రకంగా మన చౌరస్తాలో కూడా మీటింగ్లు అయితే నేను వచ్చినా, అప్పుడు కూడా మీ నడిగడ్డ జోషు, మీ నడిగడ్డ ఊపు, మీ నడిగడ్డ ఉత్సాహం ఏదైతున్నదో ఈ రోజు ఎట్లున్నదో ఆ రోజు కూడా అట్లే ఉన్నాయి. ఈ రోజు 1-2 కాదు, అలంపురంలో మొదలైన అబ్రహాం గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, వారు స్వతహాగా డాక్టర్ కాబట్టి అక్కడ ఒక 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించుకొని దానికి మా అందరి చేతుల మీదుగా అలంపూర్లో, అలంపూర్ చౌరస్తాలో శంకుస్థాపన చేపించినారు. ఆ తర్వాత గద్వాలకు వచ్చినాం. గద్వాలకు వచ్చి జూరాల పక్కనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంత ప్రజలను గత ప్రభుత్వాలు ఎన్నడూ ఆలోచించని విధంగా ఒక 15 కోట్ల రూపాయలతో మన టూరిజం మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. కృష్ణమోహన్ రెడ్డి అని అడిగినాడు, అన్నా జూరాల దగ్గర 15 కోట్లు సరిపోవు, ఇంకో 10 కోట్లు కావాలంటే శ్రీనివాస్ గౌడ్ అన్న వెంటనే తప్పకుండా చేద్దామన్నా ఇంకో 10 కోట్లు కూడా నేను ఇస్తా అని చెప్పి మీ గద్వాల ప్రజల కోసం ప్రకటన చేసినాడు. అక్కడి నుంచి సబితక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇక్కడ పీజీ సెంటర్లో ఒక